ఎమర్జెన్సీలో మోదీ అనుభవాల సంకలనం ది ఎమర్జెన్సీ డైరీస్. నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఒక చీకటి అధ్యాయం. ప్రాథమిక హక్కులను కాలరాశారు, పత్రిక స్వేచ్ఛను హరించారు, నేతలు విద్యార్థుల్ని జైలు తొక్కారు. నాకు అదో అనుభవపూర్వక అభ్యసనం. ప్రధాని మోదీ ఎమర్జెన్సీ నాటి స్వీయ అనుభవాల సంకలన పుస్తకం ఆవిష్కరణ. ఎమర్జెన్సీలో ఏడవని కూడా తెలియదు నరేంద్ర మోడీ. ఎమర్జెన్సీ మొత్తం మీద ఎవరి మీద కొనసాగింది? ఎమర్జెన్సీలో బీజేపీ లేదు, అసలు బీజేపీ పార్టీ పుట్టలేదు అప్పుడు. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీని ప్రకటించినప్పుడు బీజేపీ పార్టీ లేదు, బీజేపీ అనే పదమే లేదు, కమలం గుర్తు లేదు, ఏం లేదు. మరి ఈయన ఏడమనుకొని రాసిండు. ఆయన ఎమర్జెన్సీ అట. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సరే అప్పుడు ఎమర్జెన్సీ పెట్టిర్రు, కమ్యూనిస్ట్ నాయకులు ఎమర్జెన్సీ చీకట్లో వేయర్రు, వాళ్ళు ఆ అండర్ గ్రౌండ్లో పనిచేసిర్రు, సాయుధ బలగాలతో పనిచేసిర్రు. కమ్యూనిస్ట్ నాయకులంతా కూడా వాళ్ళ నిర్బంధం, వాళ్ళను ఇబ్బంది పెట్టాలని ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. కమ్యూనిస్ట్ నాయకులను ఇబ్బంది పెట్టాలని. నరేంద్ర మోడీనో బీజేపీ అప్పుడు లేదు, లేకపోతే అమిత్ షానో ఇబ్బంది పెట్టాలని కాదు. అయితే అప్పుడు కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెసే నడుస్తుంది అప్పుడు. దేశంలో ఏ పార్టీలు ఏం లేవు అప్పుడు. ఆ జరుగుతున్న క్రమంలో కమ్యూనిస్టు నాయకుల ప్రాబల్యం పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే తెలంగాణలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ కమ్యూనిస్ట్ నాయకులే గెలిచిరు ఎమ్మెల్యేలుగా. ఆంధ్రప్రదేశ్లో ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించి గెలిచిరు. అట్లా కమ్యూనిస్టులు రాకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మెజారిటీ వచ్చింది కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అయింది. లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్కు కమ్యూనిస్ట్ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యేటోడు. కాకపోతే కమ్యూనిస్ట్ నాయకులు పోటీ చేసింది ఎమర్జెన్సీ ఉంది కాబట్టి పీడీఎఫ్ పేరిట వాళ్ళు పోటీ చేశారు. పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరిట పోటీ చేశారు. ఆరుట్ల కమలాదేవి కావచ్చు, రకరకాల నాయకులంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. అప్పుడు ఎమర్జెన్సీ నడిచింది. మరి ఇప్పుడేమో ఎమర్జెన్సీలో ఏడవనుకుండో ఏందో ఎక్కడికి ఫోటోలు తీసుకొచ్చి మార్పింగ్ చేసి వీటిని తీసుకొచ్చి ఇప్పుడు బుక్ రాసి ఎమర్జెన్సీ కమ్యూనిస్టుల మీద నడిస్తే నా మీద నడిచినట్టు పోజు ఇప్పుడు నా మీద ఎమర్జెన్సీ పెట్టినటువంటి రాతలు రాస్తాడు, రోతరాతలు. నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసం అయిందట. ఇప్పుడు కూడా రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసం అవుతుంది. భారతదేశమే ధ్వంసం అవుతుంది. భారతదేశాన్ని తీసుకుపోయి తాకట్టు పెడుతున్నాడు నరేంద్ర మోడీ ట్రంప్కు. ఇది రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసం అయినట్టు కాదా? రాజ్యాంగం పోయినట్టు కాదా? మరి ఇప్పుడు రాజ్యాంగాన్నే మార్చాలి, మనుస్మృతినే రాజ్యాంగ చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలు చూస్తున్నారు. అది తప్పు కాదా? మరి అంటే ఎమర్జెన్సీ తీసుకొచ్చి ఇప్పుడు నాశనం అవుతుందని చెప్తుండు కదా, మరి ఇప్పుడు నాశనమయ్యేది ఎందుకు చెప్తలేడు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కుట్రలు అన్నీ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటుంది కదా. మరి ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే మతం అట. మరి మిగతా మతాలలో ఎడిపోవాలి? మీకు దమ్ముంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే కులం అనుర్రి, పెడితే బ్రాహ్మణ కులం పెట్టుర్రి, లేకపోతే తక్కువ కులాన్ని పెట్టుర్రి, అందరు అందులో ఉండాలి, అదే కులాన్ని పాటించాలి. లేకపోతే బ్రాహ్మణ కులం అన్న పెట్టుర్రి, ఒకటే కులం పెట్టుర్రి. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నప్పుడు, ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే మతం అన్నప్పుడు ఒకే కులం అని ఎందుకు అంటలేరు? దమ్ముంటే అది తీసుకురారి, దమ్ముంటే అనుర్రి. బీజేపీ తెలంగాణ నాయకులు కావచ్చు, జాతీయ నాయకులు కావచ్చు, ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే కులం అనుర్రి. శాత కాదు. ఇదంతా ఉత్తముచ్చట చెప్పి ఆయన ఏడుండ కూడా తెలియదు, ఆయనకు కూడా తెలియదు. నరేంద్ర మోడీకి ఎమర్జెన్సీ కాలంలో ఏడవనుకుండా ఏడుండదు కూడా తెలియదు. ఇప్పుడు తీసుకొచ్చి ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ అట్లా వేస్తే నేను పోరాడినా, ఇక ఏఐ వీడియోలు వస్తాయి. ఇక ఏం పోరాడిండో ఏఐ బొమ్మలు వస్తాయి, ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి అన్ని ఇక వస్తుంటాయి. నరేంద్ర మోడీ ఎమర్జెన్సీలో ఇట్లా కొట్లాడిండట, ఇట్లా అంత సొల్లు రాసుకుందందుకు తప్ప ఎందుకు పనికిరాదు.